ఏంట్రా ఇది? నువ్వు నాయక్ కోసం పనిచేస్తున్నావా? ఎవరో తెలుసా? శంకర్ నారాయణ కొడుకురా. అజయ్ బాబు శివయ్య, నాన్న దేవుడిగా పూజించే నువ్వు నాయక్ కోసం ఎందుకు పనిచేస్తున్నావు? చెప్తాను బాబు. డాక్టర్ సాబ్ చీట్ రాసిస్తే మందులు వేసినావు. తెల్లారేసరికి ఇట్లా అయిపోయాడు శంకరన్న. బాబు చనిపోవడానికి కారణం కల్తీ మందులని డాక్టర్ చెప్పాడు. మల్లేష్ గౌడ్ ఎవరో బొంబాయి వాళ్ళతో కలిసి ఈ డూప్లికేట్ దందాలు చేస్తున్నాడని తెలిసింది. నీ సంపాదన కోసం ఒక పసివాడు ప్రాణం పోయింది. నువ్వు సంపాదించినంత తిరిగిచ్చిన వాడిని తీసుకురాలేవు. ఇక్కడి నుంచి ఈ కల్తీ వ్యాపారం ఆపే, లేకపోతే నిన్ను నీ వెనక్కున్న వాడిని మూయించేస్తాను. చాలా సిటీస్ లో నాకు బిజినెస్ లు ఉన్నాయి. ఎక్కడైనా ఎవడైనా పొలిటీషియన్ నా బిజినెస్ లకి అడ్డుపడ్డాడు అంటే షేర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అని అర్థం. నీకెంత కావాలి? నువ్వెంతో మంది పొలిటీషియన్స్ ని చూసుండొచ్చు. శంకర్ నారాయణ పొలిటీషియన్ కాదురా, లీడర్, మాస్ లీడర్. మాఫియా గురించి మీకు సరిగ్గా తెలీదు. మాకెవడైనా అడ్డు వస్తే కాంప్రమైజ్ కి వస్తాం, వెనకపోతే లేపేస్తాం. నా గురించి తెలుసుకోకుండా ఇక్కడికి వచ్చినట్టున్నావు. నేను ఎవరికైనా మారడానికి ఒక ఛాన్స్ ఇస్తాను. జనానికి హాని చేసే నీ బిజినెస్ లని క్లోజ్ చేసి ఇక్కడి నుంచి వెళ్లిపో. కాదు అని కంటిన్యూ చేయడానికి ట్రై చేస్తే సెకండ్ ఛాన్స్ ఇవ్వను, క్లోజ్ చేసేస్తాను నిన్ను, నీ వ్యాపారాల్ని. అవుట్. ఆ రోజు మేమంతా యాదగిరి గాడి పెళ్లికి శ్రీశైలం వెళ్తుంటే ఏమైంది? సారీ అన్న, కళ్ళు మూతలు పడుతున్నాయి, కొంచెం మొహం కడుకుంటా. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయినాక నాయన బాబాయ్ చనిపోయినన్న విషయం తెలిసింది. మిమ్మల్ని చూడనీకి ఇంటికి వచ్చిన, కానీ ఇల్లమేసి ఏడికో వెళ్ళిపోయినట్టు చెప్పినారు. దీని అంతటికి కారణమైన వాడిని వదలకూడదని ఆ క్షణమే నిర్ణయించుకున్నా. ఇక నాయక్ పోయి ఇప్పటిదాకా మన దండల కట్టు గా శంకర్ నారాయణ గడని ఫీల్ అయినావు. ఇప్పుడు ఆడే ఫినిష్ అయిపోయిండు. ఇక్కడ జనం శంకర్ అన్న యాక్సిడెంట్ లో చనిపోయాడు అనుకుంటున్నారు కాబట్టి సరిపోయింది. మీరే చంపారని తెలిస్తే రియాక్షన్ ఇంకా స్ట్రాంగ్ గా ఉంటుంది. పోలీసుల్ని చంపినందుకు 14 సంవత్సరాలు జైలు శిక్ష పడింది. ఇన్నేళ్లు జైల్లో ప్రతి క్షణం వాళ్ళ మీద ఎట్లా పగ తీర్చుకోవాలని అని ఆలోచిస్తూ గడిపిన ఒకరోజు డేవిడ్ అని క్రిమినల్ ద్వారా నాయక్ తన తమ్ముడు కోసం ఇండియాకు వస్తుందని తెలుసుకున్నా. ఆడిని లేపనికి డిసైడ్ అయి నేను అక్కడికి వచ్చిన. అప్పటికే నాయక్ తప్పించుకున్నాడు. అందుకే ఆడి తమ్ముడిని అడ్డం పెట్టుకుని ఆడిని రప్పించాలనుకున్నా. శివయ్య, నువ్వు అనుకుంటున్నట్టు నీ శంకరన్న చనిపోలేదురా. ఆ రోజు నువ్వు ఫోన్ చేయగానే బావను వెతుక్కుంటూ వెళ్ళా. కొన ఊపిరితో ఉన్నాయని విలేజర్స్ సాయంతో కాపాడుకున్నా. అప్పటికే మీ బాబాయ్ చనిపోయాడు. ఇన్నాళ్ళు ఈ విషయాలని నాకెందుకు చెప్పలేదు? బాబాయ్ని పోగొట్టుకున్నావు. నాన్నకి ఇలా జరిగింది. నీకు కూడా ఏదైనా జరిగితే మేము తట్టుకోలేమన్న భయంతో నిన్ను వీటన్నిటికీ దూరంగా పెంచాము. ముసలోడి అయిపోయావే. మధ్య మేక నర్సిరావు ఎక్కడా? వాళ్ళంతా కాశీ నుంచి అట్నే మిగతా పుణ్యక్షేత్రాలన్నీ చూసుకుని వస్తామన్నారు. నేను ఉండపట్లేక వచ్చేసిన. అందరూ బాగానే ఉన్నారుగా?
అప్పుడు కూడా ఏదో వీసా పని మీద రాలేకపోయాడు, వచ్చేస్తాడు. బాబాయ్ ని దారుణంగా చంపినరు, నాయనకి ఈ పరిస్థితి కల్పించరు. వాళ్ళని ఇడవకూడదు బాబు. ఒక్కడిని కూడా వదలు. చరిత్రలో ఇంతవరకు ఎవడో చావును చూస్తున్నాడు, కానీ వీళ్ళు చూస్తాం. నాన్న ఎలా నమ్మించి దెబ్బ కొట్టారో అంతకంటే ఎక్కువ నమ్మించి మనం కొట్టే దెబ్బకి ఒక్కొక్కడికి బల్బులు పగిలిపోవాలి. మేకా నరసింహరావు ప్రస్తుతం కేబినెట్ లో మున్సిపల్ మినిస్టర్. వీడి నీచడం తెలిసి కూడా కేవలం మీ నాన్నగారు అనుచరుడని ఒకే ఒక కారణంతో జనం వీడికి ఇంకా ఓట్లేస్తున్నారు. అంబర్పేట్ గణేష్ సెటిల్మెంట్లు, భూ కబ్జాలు, ఎక్స్టార్షన్స్, వీడి మీద 13 మర్డర్ కేసులున్నాయి. మల్లేష్ గౌడ్ వాళ్ళిద్దరూ నీచం కమిలేనట్టే, వీడు కుత్తే. ప్రతి వ్యాపారంలోనూ వీళ్ళు ముగ్గురు పార్ట్నర్స్. మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం వీళ్ళందరూ ఇప్పటికీ నాయక్తో సంబంధాలు కొనసాగిస్తున్నారు. పక్కనున్న ఈ 2 కుక్కలు మల్లేష్ గౌడ్ కొడుకులు దినేష్ గౌడ్, ప్రకాష్ గౌడ్. భయంకరమైన ఆర్గనైజర్స్. దినేష్ గౌడ్ ఒక కాలేజ్ అమ్మాయి పేరు రేపటం చేయబోతే బియర్ బాల్ పాల్గొట్టి వాడి గుంజులో కూర్చేసింది. దాంతో ఓపిక దెబ్బతింది. జర్మనీ నుంచి తెప్పించిన ఈ స్పెషల్ మెషిన్ సాయంతో మాత్రమే వాడు మాట్లాడగలరు. గుడ్ అజయ్, నువ్వు చెప్పింది కరెక్ట్. ఐ అగ్రీ విత్ యూ. మనం వీళ్ళని అరెస్ట్ చేసిన సిస్టమ్ లో ఉన్న లూప్ హోల్స్ వాడుకుని తప్పించుకుంటారు. రూల్స్ అనేవి పక్కన పెడితే పోలీసు ఎవరినైనా పట్టుకోగలడు, ఏమైనా చేయగలడని ప్రూవ్ చేయి. ఈ ఆపరేషన్ లో నీకు ఎవడొచ్చినా లేపి ఎట్టి పరిస్థితుల్లో నాయక్ మిస్ కాకూడదు. ఐఎమ్ గివింగ్ యూ ఫుల్ పవర్స్. థ్యాంక్ యూ సార్. సార్ మామూలుగానే ఇది ప్లాన్ స్కీమ్స్ చాలా డేంజరస్ గా ఉంటాయి. మీరు ఇంకా పవర్స్ ఇస్తే మేము ఇదంతా పని చేయడం చాలా కష్టం సార్. డోంట్ వరీ విష్ణుమూర్తి, మిమ్మల్ని డిప్యుటేషన్ మీద వేరే డిపార్ట్మెంట్ కి మార్చాం. దేనికి సార్? ట్రాఫిక్. ఎవడే బెస్ట్ వేణు ఇంత హడావిడిగా ఉన్నాడు? వీడి పేరు బొక్కా వెంకట్రావు. హీరో కావాలన్న అంబిషన్ తో చిన్నప్పుడే ఊర్లో ఉన్న ఆస్తులు అమ్ముకుని మద్రాసు వెళ్ళిపోయాడు. తనే హీరోగా సొంత సినిమా తీసి అప్పుల పాలైపోయాడు. అప్పులో బాధ భరించలేక తన దూర బంధువైన మినిస్టర్ మేకా నరసింహరావు దగ్గర పిఏగా జాయిన్ అయ్యాడు. బట్ ఇంకా ఇంట్రెస్ట్ చావక ఇప్పటికే ఒక ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తూనే ఉన్నాడు. అందుకే మెయింటెనెన్స్. అయితే మన ఫస్ట్ టార్గెట్ బాబే. ఎవడు కొడితే దిమ్మ జరిగే మైండ్ బ్లాక్ అవుతుందో ఆటోమేటిక్ గా ఆడే పండుగాడు. ఇలా చెప్తే థియేటర్ లో క్లాప్స్ పడవు, చెప్పులు పడతాయి. ఇంటెన్సిటీతో చెప్పాలి. మరి నేనెలా చెప్పాను? ఇంటెన్సివ్ కేర్ లో ఉన్నట్టు చెప్పావు. సరే రెడీ. ఎవడు కొడితే దిమ్మ జరిగే మైండ్ బ్లాక్ అవుతుందో ఆటోమేటిక్. ఈ డైలాగ్ అయ్యేటప్పుడు థియేటర్ లో ఎవరు ఉండట్లా. ఇంటెన్సిటీ పొడుగు లాగుతుంటాం. షార్ట్ కూడా షార్ప్ గా చెప్పాలి. కరెక్ట్. ఇంతకన్నా ఎవరు చెప్పలేదు సార్. నువ్వు తప్ప అందరూ చెప్తారు. చెప్పించండి. నేను చెప్తాను సార్. చెప్పు. యాక్షన్ చెప్పండి. యాక్షన్. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దో ఆడే పండుగ. ఫ్యాంటాస్టిక్, సూపర్, మైండ్ బ్లోయింగ్, అన్బిలీవబుల్. ఇదిరా ఇంటెన్సిటీ అంటే, ఇదిరా మాడ్యులేషన్ అంటే, ఇదిరా డిక్షన్ అంటే, ఇదిరా హీరోయిజం అంటే. బాబు మీకు మీ సినిమాకు నమస్కారం. ఈ ముసలోడితో సినిమా తీసుకోండి, బోర్డు వేరియేషన్ ఇస్తాడు. నువ్వేం చెప్పక్కర్లా, ఇంతో తీసి ఇట్టుకో. సార్ ఆఫీస్ మీద కమిట్ అయిపోయింది. ఎందుకు మీకు ఇంట్రెస్ట్ ఉందా? ఇంట్రెస్ట్ ఉండబట్టి చేసినప్పటికి ఇప్పటికే ఇంట్రెస్ట్ కొడుతుంది. ఐఎమ్ వెరీ హ్యాపీ సార్. ఇంట్రెస్ట్ కొడుతున్నందుక. చిచి, మీకు యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంది. ఐఎమ్ వెరీ లక్కీ. ఒక్క డైలాగ్ ఏంటి ఎక్సైట్ అయిపోతున్నావే? అదే నాలో ఉన్న వేరియేషన్స్ అన్ని కవర్ చేస్తూ ఒక షో రీల్ చేశాను. అది చూస్తే నువ్వు ఏమైపోతావు? పులి పులిని దూరం నుంచి చూడాలనిపించిందనుకో, చూసుకో. పులితో ఫోటో దిగాలనిపించిందనుకో, కొంచెం రిస్క్ అయినా పర్వాలేదు, ట్రై చేయొచ్చు. సరే కనిపించింది కదా అని పులితో ఆడుకుంటే మాత్రం ఒళ్ళు పెట్టి నా కాళ్ళకి అటు ఇటు వస్తా ఇక్కడ చూడు. ప్రాణాలతో వదిలేస్తా. నేను నీకు మాటిస్తున్నాను షేర్ ఖాన్. ఆ రాజద్రోహిని నాకు అప్పగించు. నిన్ను నీ సైన్యాన్ని ప్రాణాలతో వదిలేస్తా. ఏంటి సార్ ఇది? వెన్ను చూపని వీరులను ఎన్నుకుని మరీ పంపించు. ఒక్కొక్కడిని కాదు షేర్ ఖాన్, 100 మందిని ఒకేసారి రమ్మను. పోలీస్ కల్తీ జరిగిందని నిలదీసిన రైతుని అదే కల్తీ మందు నోట్లో పోసి చంపేస్తే నో పోలీస్. టెండర్లు పిలిచిన లేడీ ఆఫీసర్ ని తీసుకెళ్లి రేప్ చేస్తే నో పోలీస్. కల్తీ పాలతో 60 మంది పసి ప్రాణాలు గాలిలో కలిసిపోతే అయ్యా ఇది పరిస్థితి అని మొరపెట్టుకున్న ఆ తల్లిదండ్రులను ఓదార్చడానికి నో పోలీస్. అప్పుడు లేవని నోరు ఆఫ్టర్ ఆల్ ఒక క్రిమినల్ ని చంపితే లేస్తుంది. చూసారా, బాగా చేశాడే. అయిపోయింది. అంతేనా? మన హీరో దొరికిస్తాడా? ఐఎమ్ సో హ్యాపీ. You're so
నన్ను ఎక్కడ దాక్కున్నారు సార్? అప్పులో భయపడి 10 ఏడు కేరళలో దాక్కున్నాను. మా బావ మినిస్టర్ అయ్యాడని తెలిసి మళ్ళీ వచ్చాను. సార్ ఇప్పుడు చెప్తున్నాను, నేను సినిమా అంటూ తీస్తే నీతోనే తీస్తాను. కానీ ప్రొడ్యూసర్ ఎవడా నువ్వు? నేనే డైరెక్టర్ గారు. హీరో మానేసాడని ప్రొడ్యూసర్ కూడా జంప్ అయిపోయాడు. ఇంకా ఎన్నోలయ్యా శాస్త్రి, ఎప్పుడు చూడు అదే హీరోలు అవే సినిమాలు, కొత్త రానివరా? ఎందుకు సార్ టెన్షన్ పడుతున్నారు? తలుచుకుంటే మీరే సినిమా చేయొచ్చు కదా. నేను తీయటనైతే అది కాదు సార్, మీ మామయ్య సింగపూర్ రాజేశ్వర గారు బల్లార్లో ఉన్న గ్రనైట్ లైన్ అమ్మకం పెట్టారు కదా, అదితో మీరే అమ్మి పెడితే వచ్చే కమిషన్ తో మీరే సినిమా కంప్లీట్ చేయొచ్చు కదా సార్. తుత్తన్ శాస్త్రి, ఆమె క్రియేటర్ నాట్ మీడియేటర్. మీ మంచి కోసం. అది కాదు సార్. బాబు, నువ్వు క్రియేటర్ కాదని ఎవరన్నారు చెప్పు. కానీ నీ క్రియేటివిటీని ప్రూవ్ చేసుకోవాలంటే డబ్బు ఉండాలి కదా. దానికి నన్నే చేయమంటారు? శాస్త్రి చెప్పినట్టు చెయ్యి. నేను చెప్పేది ప్రశాంతంగా విను. నా కోసం, నీ హీరో కోసం, మన ఫ్యూచర్ కోసం. సరే మీకోసం ఒప్పుకుంటున్నాను, కానీ బయ్యర్ ఉండాలి కదా. బయ్యర్ నా దగ్గర ఉన్నాడు. ఎవరు? మా బావ మేకా నరసింహరావు. ఆయన కొంటాడా? కొంటూనే ఉంటాడు, అది వాడి వీక్నెస్. అంచేత మనకు బయ్యర్ ప్రాబ్లం లేదు. పర్సెంటేజ్ ఎంత తీసుకుందాం అనుకుంటున్నాం? ఏముందండి, 1% తీసుకున్న 4 కోట్లు వస్తుంది. 2% తీసుకుందాం, 8 crores వస్తుంది. మరి 2% అంటే అన్యాయం కదా సార్. ఏంటి అన్యాయం? వాడు ఎలాంటి అన్యాయాలు ఎన్ని చేసి పైకొచ్చాడో నీకేం తెలుసు. నువ్వు అలాంటి ఫీలింగ్స్ ఏం పెట్టుకోవద్దు, ఓన్లీ ఫ్రేమింగ్స్ పెట్టుకో. అందుకే మీ మామ ఎక్కడ? ఇక్కడే ఉండాలి. అల్లుడు గారు ఏంట్రా? ఏం లేదు, నా పళ్ళ సెట్ కుక్క ఎత్తుకోపోయింది. కొత్త సెట్ కొనుక్కోవాలి. కొంచెం డబ్బులు ఇస్తే. డబ్బులు ఏమైనా చెట్టు కాస్తున్నా అనుకున్నావా? అయినా నీకు ఇప్పుడు పళ్ళ చెట్టు ఎందుకురా? ఏం తినేస్తావని? నా ప్రాపర్టీ ఎంజాయ్ చేస్తూ మీరు ఇలా మాట్లాడడం భావ్యం కాదు. నేను ఇలాగే మాట్లాడతాను. ఇష్టమైతే ఉండు, లేకపోతే నా కూతురు ముఖం చూసి నీ హారాస్మెంట్ అంతా భరిస్తున్నాను. కానీ ఆ దేవుడు మీలాంటి వాళ్ళని వదిలిపెట్టాడు. సత్యం. హలో, నాగార్జున. అక్కినే నాగార్జునవా? అక్కడే నాగార్జున మాట్లాడుతున్నానండి. సార్ సరే సార్, మీరు ఫోన్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. నా పళ్ళ సెట్ సార్ సార్ మిమ్మల్ని కదా సార్. నిన్న నేను నాన్నగారు మీ టేప్స్ చూస్తాం సార్. ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్. నాన్నగారు అయితే ఎస్వి రంగారావు మళ్ళీ పుట్టాడా అన్నారు. సార్ 1 minute లైన్ లో ఉన్నారు సార్. సార్ నాన్నగారు ఏమన్నారు ఒకసారి రిపీట్ చేస్తారా సార్? ఎస్వి రంగారావు మళ్ళీ పుట్టాడా అన్నారు. నేను నమ్మను. నమ్మొద్దురా, అడుగుతు సార్. ఏం లేదు, శంకర్ నారాయణ రియాలిటీ షోలో మీ క్యారెక్టర్ చాలా తగ్గిందని నాన్నగారు ఫీల్ అయ్యారు. అవును సార్, నేను అదే ఫీల్ అవుతున్నాను. ఏమీ తెలియలేదు, పెద్ద పెద్ద క్యారెక్టర్ వేస్తున్నారు సార్. అందుకే మిమ్మల్ని మెయిన్ గా పెట్టి ఓ రియాలిటీ షో ప్లాన్ చేశాను. దానికంటే ముందు ఇదే టెలికాస్ట్ అవుతుంది. సరే సార్. ప్రైజ్ మనీ కూడా డబుల్, 100% మీకే వచ్చేలా చేస్తాను. ఇట్స్ మై ప్రామిస్. ఇంకాసేపట్లో మా కుర్రాలు వచ్చి మీ కాన్సెప్ట్ చెప్తారు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. బాయ్. రైట్, చూసావా నాకు ఎలాంటి ఆఫర్స్ వస్తున్నాయో? పోయే కాలం వచ్చినప్పుడు అలాగే వస్తాయి. మళ్ళీ సత్యం. వెళ్ళి తలుపుతాయి. రండి. నమస్తే సార్. నమస్తే. నమస్తే. హలో సార్, కొత్త రియాలిటీ షో కాన్సెప్ట్ చెప్పండి. సార్ నేను దానికోసం వచ్చాను, మీకు ఎలా తెలుసు? కొంపతీసి నాగార్జున గారు ఫోన్ చేశారా? కొంప తీసేం చేయలే, నా కొంపకే చేశారు. నాగార్జున గారు మీకు ఫోన్ చేశారా? నాగార్జున గారు ఫోన్ చేశారంటే నాగేశ్వరరావు గారు కూడా చేస్తారు. కాన్సెప్ట్ ఏంటో చెప్పు. కాన్సెప్ట్ వచ్చి ల్యాండ్ డీలింగ్ విత్ మాఫియా. టైటిల్ భలే ఉంది. ఇంతకీ నా క్యారెక్టర్ ఏంటి? ఇందులో మీ క్యారెక్టర్ పేరు సింగపూర్ రాజేశ్వరరావు. అంటే బాగా రిచ్చా? బాగా రిచ్, అలాగే కొంచెం అమాయకత్వం, విపరీతమైన కోపం, పట్టరాని సంతోషం, వివత్సమైన హ్యుమానిటీ, కొంచెం కన్నీ, భయంకరమైన బలుపు. క్యారెక్టర్ లో చాలా షేడ్స్ ఉన్నాయి. నన్ను బాగా వాడుకుందాం డిసైడ్ అయిపోయినట్టు చేశారు. ఇంకో ముఖ్యమైన విషయం, ఈ రియాలిటీ షోలో కొంతమంది రియల్ యాక్టర్స్ కూడా యాక్ట్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మన మినిస్టర్ మేకా నరసింహరావు. ఆడికేం పోయే కాలం, పాలిటిక్స్ లో బాగానే సంపాదిస్తున్నాడు కదా, అంటే ప్రైజ్ మనీ కూడా కొట్టేద్దామనే. సర్లే, ఎవరెన్ని రకాలుగా ప్రయత్నం చేసినా ప్రైజ్ మనీ ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది. ఫిక్స్ అయిపోయిందా? అంటే అది ప్రైజ్ మనీ నాకే వస్తుందని నా మైండ్ లో బలంగా ఫిక్స్ అయిపోయింది అంటున్నా. ఓ, అదే. ఎంతకీ నా క్యారెక్టర్ ఎంట్రీ ఎప్పుడు? రేపేంటి?